శుభమర్మములు మార్చి 9. ఆయనను ఆయన మా పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము. ఫిలిప్పి 3:11. ఆయన బేతనీయను మొదట దర్శించినది లోక 10:38 వ్రాయబడి ఉన్నది. మరియు మార్తల ఆహ్వానమును పురస్కరించుకొని రెండవసారి ఆయన బేతనీయకు పోయాను. మొదటిసారి ఆయన తన ఇష్టానుసారముగా పోయాను. అయితే యోహాను 1:11-3 ఆ ఇరువురు సహోదరులు తమ గృహములోనున్న ప్రత్యేక అక్కర కొరకై ఆయనను పిలువనంపిరి. తమ సహోదరుడు రోగి అయి ఉండెను. ప్రభు వెంటనే వారి యొద్దకు రాకపోవుటలో ఎంతో దీవెన వారి కొరకు దాచియించనో వారు ఎరుగలేదు. మన క్రైస్తవ జీవిత ప్రారంభంలో మనము రోగము కొరకో లేదా ఏదైనా అక్కర కొరకో ప్రభు యొద్దకు వచ్చేదము. మన వ్యక్తిగత సమస్య కొరకు ప్రార్థన చేయదము. దేవుని వాక్యములో పునరుత్థాన శక్తి ప్రపంచంలోనున్న శక్తులన్నిటికంటే గొప్పదని వ్రాయబడి ఉన్నది. ఫిలిప్పి 3:10. పునరుత్థాన శక్తిని గూర్చి ఎరుగుటయే పౌలు తన వృద్ధాప్యంలో గొప్ప ఆశయముగా నుంచుకొనెను. నన్ను ఇంకొకసారి 3వ ఆకాశంలోకి ఎత్తుమని కానీ నాకు నీ దర్శనమిమ్మని కానీ ఆయన ప్రార్థించలేదు. అయితే ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము పౌలు ఆశపడెను. మరియు మరియా లాజరు ప్రభువును సన్నిహితముగా నెరుగవలననియు ఆయన పునరుత్థాన శక్తిని గూర్చిన వ్యక్తిగత అనుభవమును పొందవలననియు ప్రభు అయిన యేసు క్రీస్తు బేతనీనకు వచ్చెను. కాబట్టి మనము కూడా ఆయన యొక్క పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము మనము కూడా ఆయన లేఖనములను చూసే వారముగా, ప్రార్థించే వారముగా, పౌలు ఏ విధముగా అయితే తన పునరుత్థాన శక్తిని పొందాడో అటువంటి అనుభవం మనము కూడా పొందాలని దేవుని ఆశ ఉన్నది. అటువంటి అనుభవం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్.